హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 2 చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2 ఏంటంటే యాడ్ 2 నెంబర్స్. ఈ ప్రాబ్లం ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను మీకు. అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనం ఏం రిటర్న్ చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆడు రెండు లింక్డ్ లిస్ట్ ఇస్తాడు. ఇక్కడ లిస్ట్ కాదు, నేను ఫస్ట్ సమ్ చేసినప్పుడు అదే పొరపాటు చేశాను. ఆడు ఇచ్చింది అక్కడ లింక్డ్ లిస్ట్. అసలు సమ్ చూడగానే అర్థమయ్యేది కాదు. ఏంటి లింక్డ్ లిస్ట్ ఏంటి, లిస్ట్ లో నేను అల్గోరిథం రాసేసాను కదా, ఎందుకు రావట్లేదు నాకు అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది అది లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ కి లిస్ట్ ప్రాపర్టీస్ అప్లై అయిపో. లిస్ట్ లింక్డ్ లిస్ట్ రెండు సపరేట్ థింగ్స్ అన్నమాట. సో రండి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో. సో ఇది లింక్డ్ లిస్ట్. దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే 2 లింకింగ్ టు 4 లింకింగ్ టు 3. ఇది లింక్డ్ లిస్ట్. ఇది నార్మల్ లిస్ట్ కదా, ఇది లింక్డ్ లిస్ట్. దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, దీని రిప్రజెంటేషన్ ఉంటాయి 5 6 4. ఓకే, దాని రిప్రజెంటేషన్ అంతే. ఏదైతే రిటర్న్ చేస్తామో అది కూడా మనం లింక్డ్ లిస్ట్ లో రిటర్న్ చేయాలి. 0 8. సో ఇది లింక్డ్ లిస్ట్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం మనం ఏం చేయాలంటే ఈ లింక్డ్ లిస్ట్ ఏదైతే ఇచ్చాడో ఈ లింక్డ్ లిస్ట్ ఫస్ట్ 2 4 3 5 6 4 కదా, ఫస్ట్ దీన్ని రివర్స్ చేయాలి. దీన్ని కూడా రివర్స్ చేసి ఆ రెండు యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది 3 4 2. దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది 4 6 5. ఇప్పుడు నార్మల్ ఎడిషన్ చేస్తాం. 7 6 + 4 10 8. ఆన్సర్ ఎంత వచ్చింది, ఇది కదా ఆన్సర్, సమ్ ఆన్సర్. దీన్ని ఎలా రిటర్న్ చేయాలంటే రివర్స్ లో రిటర్న్ చేయాలి లింక్డ్ లిస్ట్. అలా రివర్స్ అంటే ఎలా వస్తుంది, 7 0 8. సో ఇది కదా మనం రిటర్న్ చేయాలి. సో అదనమాట బేసిక్ డిస్క్రిప్షన్ ఈ ప్రాబ్లమ్ కి. అల్గోరిథం ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ప్రాబ్లం మనం ఫస్ట్ చేయాలంటే మనకి లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. లింక్డ్ లిస్ట్ అంటే బేసికల్ గా నోట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఇమాజిన్ చేసుకోండి, నోట్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ ఆఫ్ నోడ్ లో ఏముంటదంటే వాల్యూ ఉంటుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ నోడ్ కి అడ్రస్ ఉంటుంది అనమాట. అంటే దీన్ని లింక్ చేయాలి కదా. ఈ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇది బేసిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ నోట్స్. అసలు నోట్స్ ఇప్పుడు 1 2 3 అని ఇచ్చారు అనుకోండి. ఇవి ఏంటి నోట్స్. ప్రతి నోడ్ కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. 2 ప్రాపర్టీస్ ఏంటంటే వాల్యూ అండ్ నెక్స్ట్. ఓకే, వాల్యూ అంటే ఏంటంటే నోడ్ లోపల ఉన్న ఎలిమెంట్ వాల్యూ అన్నమాట. దీని వాల్యూ ఎంత 1 కదా, అలాగే దీని వాల్యూ ఎంత 2, అలాగే దీని వాల్యూ ఎంత 3. ఓకే, నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ ఏంటంటే దీనికి నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో లింక్ అయ్యి ఆ నోడ్ అడ్రస్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 1 కి నెక్స్ట్ ఏంటి 2, 2 కి నెక్స్ట్ ఏంటి 3, 3 కి నెక్స్ట్ ఏంటి ఏం లేదు కదా, రిప్రజెంటింగ్ టు నల్ అన్నమాట. సో ఇక్కడ నల్ అని రాసి. సో ఇది నెక్స్ట్ వాల్యూ. ప్రతి నోడ్ కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఏంటి వాల్యూ అండ్ నెక్స్ట్ అన్నమాట. సో ఇది ఈ బేసిక్స్ తెలిస్తే చాలు మనం ఈ ప్రాబ్లం చేసేయచ్చు. సో రండి ప్రాబ్లం అల్గోరిథం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం బేసిక్ అప్రోచ్ ఆఫ్ ద ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. బేసిక్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ 2 4 3 ఉంది కదా, 5 6 4 ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం మామూలు యూజువల్ అప్రోచ్ ఏంటి, ఫస్ట్ దీన్ని రివర్స్ చేయాలి. దీన్ని రివర్స్ చేస్తే ఏంటి 3 4 2. దీన్ని కూడా రివర్స్ చేయాలి 4 6 5. ఆ తర్వాత రెండు యాడ్ చేయాలి, ఎంత 7 10 8. తర్వాత ఈ వచ్చిన కూడా రివర్స్ చేయాలన్నమాట. సో ఇది కదా మనం రిటర్న్ చేయాలి. ఇది నార్మల్ డిస్క్రిప్షన్. కానీ మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఎడిషన్ ఎప్పుడు చేస్తాం కదా, దాన్నే రివర్స్ లో చేస్తాం అనమాట. ఎడిషన్ మనం నార్మల్ గా ఇట్ని స్టార్ట్ చేస్తామా, ఈ ప్రాబ్లమ్ కి ఇట్ని స్టార్ట్ చేస్తాం ఎడిషన్. అర్థమైందా? సో ఫస్ట్ 2 + 5 ఎంత 7. ఓకే, 4 + 6 ఎంత 10 కదా. ఎక్కడ 0 పట్టి ఇట్ సైడ్ అన్నకుండా ఇట్ సైడ్ ఇస్తాం మనం. అంటే బేసిక్ ఇదే అర్థం అవ్వాలి ప్రాబ్లం లో. సో 3 4 ఎంత 8 కదా. సో ఇదే కదా మనం రిటర్న్ చేయాలి. సో ఇది రివర్స్ ఎడిషన్ అన్నమాట. సో ఇది బేసిక్ ఆపరేషన్ ఈ
ప్రాబ్లం ఏదైతే ఉందో ఇదే బేసిక్ ఆపరేషన్ ఈ ప్రాబ్లం కి. సో ఇప్పుడు మనం అల్గోరిథం డిస్కస్ చేద్దాం. రండి అల్గోరిథం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అల్గోరిథం డిస్కస్ చేసే ముందు మనం ఇనిషియల్ గా చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఈ L1 రిప్రజెంటేషన్స్ లిస్ట్ లో ఉన్నాయా, అది రఫ్ నోట్స్ లోనో ఏదో పేపర్ లోనో ఎక్కడ దగ్గర దాని ఇంటర్నల్ రిప్రజెంటేషన్ రాసుకోండి లింక్డ్ లిస్ట్ లో. ఎలా అంటే ఇది 2 4 3 కదా, L1 ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో L1 ఇక్కడ రిప్రజెంట్ చేస్తే 4 3 ఎందుకు వచ్చాయంటారా, ఎందుకంటే L1 కి ఏం లింక్ అయ్యింది 4, కానీ 4 కి ఏం లింక్ అయ్యింది 3. సో దీనికి ఏది 2 కి ఏదైతే లింక్ అయ్యి ఉన్నాయో అవి కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు దీనికి లింక్ అయ్యి ఉంది, దీని లాగితే ఇది కూడా వస్తుంది కదా. సో అదనమాట. సో L1 ఒక్కదాన్ని 2 ఇస్తే L1 కి ఏవైతే లింక్ అయ్యి ఉన్నాయో అన్ని L1 లో వచ్చేస్తాయి, దాని ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో L2 కూడా అంతే, సేమ్ 5 6 4 L2. సో మనం ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఫస్ట్ అల్గోరిథం లో స్టెప్ ఏం చేస్తామంటే, నేను సబ్ స్టెప్ ఫస్ట్ 1.1 అనుకోండి. సబ్ స్టెప్ ఫస్ట్ డమ్మీ అనే నోడ్ ని క్రియేట్ చేస్తాం. డమ్మీ అనే నోడ్ ని క్రియేట్ చేస్తాం అంటే లీడ్ కోడ్ లో ప్రీ డిఫైన్ గా లిస్ట్ నోడ్ అనే క్లాస్ ఉంటుంది. ఆ లిస్ట్ నోడ్ క్లాస్ నుంచి ఈ డమ్మీ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో డమ్మీ అనే లిస్ట్ నోడ్ ని క్రియేట్ చేస్తాం. డమ్మీ దీని వాల్యూ ఇనిషియల్ 0 అనుకోండి, దాంతో మనకు పెద్ద యూజ్ లేదు. సో ఫస్ట్ డమ్మీ నోడ్ క్రియేట్ చేస్తాం. ఈ నోడ్ ఎలా అయితే ఉందో అలా డమ్మీ నోడ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. డమ్మీ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ 1.2 ఏంటంటే ఒక పాయింటర్ తీసుకుంటాం ఈ డమ్మీ నోడ్ కి. ఈ పాయింటర్ ఏదైతే ఉందో ఇది డమ్మీ నోడ్ కి చేస్తుంది, పాయింట్ చేస్తుంది. సో టెయిల్ అనే పాయింటర్ తీసుకుంటాం. ఈ టెయిల్ అనే పాయింటర్ ఏంటంటే డమ్మీ నోడ్ కి పాయింట్ చేస్తుంది. అదైనా ఈ డమ్మీ నోడ్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 1.3 ఏంటంటే, ఫస్ట్ మనం సమ్ చేస్తున్నప్పుడు క్యారీ వస్తుంది కదా. సో క్యారీ మనం ఇనిషియల్ గా 0 అనుకుంటాం. సో అది ఫస్ట్ 1.3 అనమాట. క్యారీ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0. సో అది, సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా. మనం వైల్ లూప్ తీసుకుంటాం కదా. ఆ వైల్ లూప్ లో 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ ఏంటో చెప్తాను మీకు. సో ఫస్ట్ వైల్ L1 ఆర్ L2 ఆర్ క్యారీ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ L1 L2 అంటే ఇప్పుడు మనం L1 L2 అంటే ఏంటంటే L1 దేంతో రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంట్ చేస్తే అది అవుద్ది, ట్రూ అవుద్ది. ఒకవేళ L1 నల్ రిప్రజెంట్ చేసింది అనుకోండి, దేనికి ఇది రిప్రజెంట్ చేయట్లేదు కదా, నల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అది ఫాల్స్ అవుద్ది. సో ఎందుకంటే మనం ఇది L1 కండిషన్ తీసుకున్నాం, ఫస్ట్ మనం నల్ యాడ్ చేయలేం కదా. మనం యాడ్ చేయగలిగితే 2 5 కానీ 4 6 కానీ 3 6 కానీ యాడ్ చేయగలం. అలానే నల్ ప్లస్ 4 3 ప్లస్ నల్ యాడ్ చేయలేం కదా. సో అందుకే కండిషన్ అనమాట L1 L2 కండిషన్స్ దానికి, ప్లస్ క్యారీ నాట్ ఈక్వల్స్ 0 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 6 ప్లస్ 4 చేసినప్పుడు మనకి 10 వచ్చింది. 10 వస్తే మనం అక్కడ 1 వేసుకుని అక్కడ 0 వేసుకున్నాం కదా. సో అందుకు ఫస్ట్ క్యారీ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇనిషియల్ గా. సో అందుకు క్యారీ నాట్ ఈక్వల్స్ 0 అని తీసుకున్నాను. ఓకే, ఈ వైల్ లూప్ ఈ 3 కండిషన్స్ లో ఏ కండిషన్ ట్రూ అయినా కంట్రోల్ అనేది వైల్ లూప్ లోకి వెళ్తుంది అనమాట. ఆ వైల్ లూప్ లోనే మన లాజిక్ అంతా ఉంటది. వైల్ లూప్ లోనే మనం డిస్కస్ చేసిన బేసిక్ ఆపరేషన్ లాజిక్ అంతా ఉంటది. ఆ బేసిక్ ఆపరేషన్ లాజిక్ కావడానికి మనం ఇక్కడ ఈ లిస్ట్ 1 లో ఏదైతే ఉన్నాయో దాన్ని డిజిట్ 1 అనుకుందాం. ఓకే, ఈ లిస్ట్ 2 లో ఏవైతే ఉన్నాయో అవి డిజిట్ 2. ఈ యాడ్ చేసిన తర్వాత వచ్చిన డిజిట్సే D అనుకుందాం. మామూలుగా మనకు అర్థం కావడానికి D అనుకుందాం. ఓకే, ఫస్ట్ డిజిట్ 1 ఎలా వస్తుంది? డిజిట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ L1 అనేది నల్ కాకుండా ఏదో వాల్యూ రిప్రజెంట్ చేస్తే ఆ వాల్యూని ఇక్కడ వేస్తాం అనమాట. సో ఇఫ్ L1 నాట్ ఈక్వల్స్ టు నల్, అప్పుడు ఈ D లోకి L1 వాల్యూ ఇస్తాం అనమాట. L1 డాట్ వాల్యూ. ఓకే, అలా డిజిట్ 1 లోకి. డిజిట్ 2 లోకి ఏం వేస్తాం? ఇలాగే సేమ్. ఇఫ్ L2 నాట్ ఈక్వల్స్ టు నల్, అప్పుడు L2 డాట్ వాల్యూ ఇస్తాం డిజిట్ లోకి. ఎందుకంటే ఈ వాల్యూ డిజిట్ లోకి వెళ్తుంది, ఈ వాల్యూలోకి కదా డిజిట్ 1 లోకి వెళ్తుంది. సో అందుకు సో ఫస్ట్ మనం ఇది చేయాలి కదా, డిజిట్ క్యాలిక్యులేట్ చేయాలి, క్యారీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ డిజిట్ క్యారీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మనం సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ అంటే ఏంటి? డిజిట్ 1 ప్లస్ డిజిట్ 2 కదా. ఓకే, ఫస్ట్ రాసుకోండి డిజిట్ 1 ప్లస్ డిజిట్ 2 ప్లస్ మనకి కొన్ని కండిషన్స్ లో క్యారీ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో 6 ప్లస్ 4 అంటే 10 కదా. 10 అంటే ఇక్కడ మనకి క్యారీ వచ్చింది 1. ఆ క్యారీ కూడా ఇక్కడ యాడ్ చేయాలి కదా. ఈ 3 యాడ్ చేయాలి కదా, క్యారీ ప్లస్ 3 ప్లస్ 4 ఆ 3 యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మన సమ్ క్యారీ కూడా రాసుకుందాం ఇనిషియల్ గా.
ఓకే, ఇది సమ్. ఇప్పుడు ఈ డిజిట్ ఎలా వస్తుందంటే, డిజిట్ ఏది ఉందో ఎలా వస్తుందంటే సమ్ మాడ్యులో 10 అన్నమాట. సో ఫస్ట్ 25 అంటే ఎంత 7 మాడ్యులో 10 అంటే ఎంత 7 కదా రిమైండర్. ఓకే, అలాగే 6 10 మాడ్యులో 10 అంటే ఎంత 0 కదా, సో ఇక్కడ 0 అలా అన్నమాట. సో ఇక్కడ మనం క్యారీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. క్యారీ ఎలా వస్తుంది, సమ్ ఫ్లోర్ డివిజన్ బై 10. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే బేసికల్ గా ఇంటీజర్ వాల్యూ అది రిటర్న్ చేస్తుంది. ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం 6 + 4 = 10 వచ్చింది. ఇప్పుడు క్యారీ ఎలా జనరేట్ చేయాలంటే 10/10. 10/10 అంటే ఎంత 1 కదా, సో క్యారీ అనేది ఇక్కడ 1 జనరేట్ చేస్తుంది కాబట్టి క్యారీ 1. ఓకే, ఇది బేసిక్ ఆపరేషన్, మనం డిస్కస్ చేసిన బేసిక్ ఆపరేషన్. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత మనకి సమ్ వస్తుంది కదా. ఈ సమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ టైల్ ఉంది కదా, ఈ టైల్ కి నెక్స్ట్ ఆ నోడ్ లోకి వెళ్ళిపోవాలి. అదేనా, అంటే బేసికల్ గా టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే డిజిట్ క్యాలిక్యులేట్ చేసామో లిస్ట్ నోడ్ ఆఫ్ ఆ డిజిట్. ఎందుకు రాసానంటే ఈ లిస్ట్ నోడ్ ఆఫ్ డిజిట్ అంటే ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఆ వాల్యూ ఈ ఎడిషన్ వచ్చిన తర్వాత ఏ వాల్యూ అయితే వచ్చిందో దానికి లిస్ట్ నోడ్ క్రియేట్ చేసాం. దాన్ని దేనికి ఏం చేసాం, ఈ టైల్ ఫస్ట్ డమ్మీ క్రియేట్ చేసాం. ఆ టైల్ పాయింటర్ ఉందా, ఆ టైల్ డాట్ నెక్స్ట్ అంటే ఈ డమ్మీకి నెక్స్ట్ ఏంటి 7. అంటే ఇప్పుడు బేసికల్ గా ఎలా అయింది కంట్రోల్ అంటే 0 7. ఓకే, ఇది డమ్మీ, ఇది టైల్. ఓకే, టైల్ డాట్ నెక్స్ట్ అంటే డమ్మీ డాట్ నెక్స్ట్ ఎంత 7 అలా అన్నమాట. సో టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ డిజిట్. అలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం, టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ డాట్ నెక్స్ట్ అని రాస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి పోయి టైల్ ఇక్కడికి వస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇక్కడ 4, ఇక్కడ 0 వస్తుంది నోడ్, ఇక్కడ 3 + 4 8 వస్తుంది కదా. సో ఈ 7 ఈ టైల్ మళ్ళీ ఇదే ఆపరేషన్ చేస్తాం. టైల్ ఈజ్ ఈక్వల్ టు టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ లిస్ట్ నోడ్ ఆఫ్ డిజిట్. అండ్ టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ డిజిట్ ఎంత 0. మళ్ళీ లిస్ట్ నోడ్ ఆఫ్ డిజిట్ ఎంత 8 కదా, మళ్ళీ టైల్ అలా లాస్ట్కి వెళ్తుంది అనమాట. ఓకే, బేసికల్ గా ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి, డమ్మీ ఉంది, మనం ఏం రిటర్న్ చేయాలి, డమ్మీ డాట్ నెక్స్ట్ రిటర్న్ చేసాం అనుకోండి. ఇదంతా వైల్ లూప్ లో కండిషన్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇది క్లమ్జీ అయింది, కొంచెం మీకు చేసి చూపిస్తాను. ఎలా వస్తుంది మనకి, డమ్మీ ఈజ్ ఈక్వల్ 0 కదా, డమ్మీకి నెక్స్ట్ టైం వచ్చింది 7 0 8. మనం వైల్ లూప్ కండిషన్స్ ఎన్ని అయిపోయిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ లో అలాగో నల్ వచ్చేస్తుంది, నల్ వచ్చినప్పుడు ఈ కండిషన్స్ అనేవి ఫాల్స్ అయిపోతాయి. ఓకే, కండిషన్స్ ఫాల్స్ అయిపోయిన తర్వాత వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకు బయటకు వచ్చేస్తుంది అంటే, ఎందుకంటే మనం ప్రతి ఐటరేషన్ లో ఆ టైల్ డాట్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనం L1 ఈజ్ ఈక్వల్ టు L1 డాట్ నెక్స్ట్ అని రాసేస్తాం అనమాట. L1 ఈజ్ ఈక్వల్ L1 డాట్ నెక్స్ట్ అంటే ఏమవుద్ది, L1 ఇక్కడ 4 పాయింట్ చేస్తుంది. ఆ తర్వాత L2 కూడా అంతే, L2 ఈజ్ ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్ అని రాసేస్తాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఉండేది L2, ఆ తర్వాత L2 ఇక్కడికి వెళ్తుంది, L1 ఇక్కడ ఉండేది, ఆ తర్వాత L2 వెళ్తుంది. అలా నల్ వచ్చినంత వరకు వెళ్తుంది. ఎందుకంటే నల్ వస్తే ఈ వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది కదా, ఎందుకంటే ఇది ఫాల్స్ అయిపోతుంది, క్యారీ 0 అయితే బయటకు వచ్చేస్తుంది. సో అందుకు మనం ఈ కండిషన్స్ రాసుకోవాలి. తర్వాత ఈ కండిషన్స్ రాసుకుంటే అది ప్రతి ఐటరేషన్ కి L1 ఇక్కడికి వెళ్తుంది, L2 ఇక్కడికి వెళ్తుంది, L1 ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ అలా 4 వరకు వెళ్ళిపోతాయి. 4 వరకు వెళ్ళిపోయాయి అనుకోండి, L2 4 వరకు వెళ్ళిపోయాయంటే అది వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. వైల్ లూప్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే రిటర్న్ చేసేయాలి. వైల్ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత మనం రిటర్న్ చేసేస్తాం. ఏం రిటర్న్ చేస్తామంటే డమ్మీ డాట్ నెక్స్ట్. డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, 7 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుద్ది. డమ్మీ డాట్ నెక్స్ట్ అంటే 7 నుంచి స్టార్ట్ అవుతుంది. 7 నుంచి స్టార్ట్ అయితే ఏమేమి వస్తాయి, 7 0 8. అదే కదా మనకి అవుట్పుట్ లో కావాలి. ఓకే, సో ఇదన్నమాట బేసిక్ ఆపరేషన్. దీన్ని నేను లీడ్ కోడ్ లో పైథాన్ అండ్ జావా చేసి చూపిస్తాను, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థం అవుద్ది. ప్రస్తుతానికి ఇది ఇలా అర్థం చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు లీడ్ కోడ్ లోకి వెళ్ళిపోదాం.